హాయ్ ఫ్రెండ్స్, మహాతో అమ్మమ్మ వంటలు. ఈరోజు నేను చికెన్ బాల్స్ చేయబోతున్నాను అండి. చికెన్ బాల్స్ కావాల్సినవి ఏంటంటే చికెన్ 300 గ్రాములు, దానిలో ఒక 3 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకొని పెట్టుకున్నా అండి. ఆ తర్వాత దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కావాల్సినంత ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, పెప్పర్ పౌడర్, కారం. ముందు వీటన్నిటిని కలిపి మనం దానిని ఏదైతే చికెన్ ఉందో చికెన్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, దానిలో కలపాలండి. ఇప్పుడు మనము ఈ చికెన్ అంతా ఈ మిక్సీ బౌల్లో వేసుకుందామండి. ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా నేను మిక్సీ పట్టుకున్నా అండి. ఈ మెత్తగా మిక్సీ పట్టిన దాంట్లో ఒక్కొక్కటి వేద్దామండి ఇంగ్రీడియంట్స్. పసుపు, ధనియాల పొడి, పెప్పర్ పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చండి. దీన్ని ఆవిరిలో ఉడికించుకోవాలండి. వీటిని ఇట్లా మెత్తగా మొత్తం మిక్స్ చేసుకొని ఆవిరిలో వీటిని ఉడికించుకోవాలి. ఆవిరిలో ఉడికించుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చండి. ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వీటిని మెత్తగా చేసుకున్న తర్వాత వీటిని బాల్స్ చేసుకోవాలండి. బాల్స్ చేసుకొని చిన్న బాల్స్ చేసుకొని వీటిని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి. వాటర్ ఏం కలపొద్దండి. ఓన్లీ ఉప్పు, పసుపు, ఇవన్నీ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి. మసాలాలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అంతే. తర్వాత మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా బాల్స్ చేసుకున్నా కదండి. ఈ బాల్స్ అన్నీ కూడా చూడండి 35 బాల్స్ అయినాయండి. 35 బాల్స్ అయినవి. వీటిని పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ఆనియన్స్ కోసుకొని ముక్కలుగా చక్కగా ఎగ్ పులుసు ఎలా పెట్టుకున్నారు వీటిని కూడా అట్లా వేయించుకొని పులుసు పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం వీటిని ఎలా స్టీమ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి, స్టీమ్ పాత్రలో మనం ఏం చేయాలంటే ఇగోండి కొంచెం వాటర్ పోస్తుంది. చూసారు కదా, ఇవ్వండి ఫ్రెండ్స్, ఇన్ని వాటర్ చాలండి. ఈ వాటర్లో ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద బబుల్స్ వేసర్లాగా వస్తుందండి. పైన వీటిని మనం బాల్స్ సర్దేసుకుందాం. చూడండి, ఒక్కొక్కటి మనం కొంచెం వీటికి సిమ్లో పెట్టుకోవాలండి. మరీ హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, ఉడికిపోతాయండి. మధ్యలో చూసుకుంటూ ఉండాలండి. వీటిని కొంచెం అటు ఇటు కదుపుకోవడానికి. ఇట్లా సర్దుకోవాలి. మరి ఒకదానికొకటి అంటుకోకుండా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా సర్దుకోండి. ఇంకొక
మిగతావి గిన్నెలో పెట్టుకుందామండి. స్టోర్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. వీటిని పచ్చి కూడా స్టోర్ చేస్తారు, కానీ నేను ఉడకబెట్టి స్టోర్ చేస్తానండి. మీరు చూడండి, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. మీరు ఒక్కసారి వీటిని ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి, ఇందులో ఈ బౌల్లో కొన్ని వేసానండి. కింద వాటర్ అట్లా బబుల్ లాగా వస్తున్నాయి. వీటిని ఇప్పుడు కొంచెం అంటే ఇప్పటి వరకు వేడెక్కింది కదండి, ఇట్లా తీసుకొని ఇట్లా సర్దుకోవచ్చు అండి. కొంచెం పక్కకి ఇట్లా చూసుకోవచ్చు, మధ్య మధ్యలో ఇట్లా చూసుకుంటా ఉండండి, తెలిసిపోతుంది మీకు. ఇది చూడండి, ఇందులో కొన్ని. ఓకేనా? ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసేయండి. ఈ మూత పెట్టుకొని ఆవిరిలో ఉడికిన తర్వాత మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే తెలుస్తుందండి ఉడికిందా ఉడకలేదా అని చూసుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికాయో. ఇంకా ఉడకాలి, కానీ మధ్యలో అనమాట. నేను ఒక 5 minutes తర్వాతనే మీకు చూపిస్తున్నా. ఇట్లా ఆవిరి, ఇది పైదండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులోంచి వాటర్ కూడా కిందకి పోతున్నాయి. మీరు దీన్ని ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి, ఇట్లా అనుకోవచ్చు కూడా. వీటిని మళ్ళీ ఒక 10 minutes పెడదామండి దీని మీద. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ 15 minutes తర్వాత నేను ఇది ఓపెన్ చేస్తున్నా. అయితే నేను పైన 2 బౌల్స్ పెట్టా కదండి, పైన బౌల్లో నుంచి కింద బౌల్లోకి నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నా. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం తొందరగా ఉడుకుతాయనేసి ఆవిరిలో ఇలా పెట్టుకున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇగో చూడండి ఉడికిపోయినాయండి ఇవి. ఇవ్వండి, చూస్తున్నారా? ఇలా ఉడకాలండి. వీటిని చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం నార్మల్ ఫ్రీజర్లోనే పెట్టుకోవాల్సిన నెసెసిటీ లేదండి. నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుని కంటైనర్లో పెట్టుకొని అందులో పెట్టుకొని మన ఇష్టం వచ్చినప్పుడు వేయించుకొని తినేసేయచ్చండి. అవి చల్లారిన తర్వాత మీకు స్టోర్ చేసేటప్పుడు నేను చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి ఫ్రెండ్స్, మొత్తం చల్లారిపోయినాయి. వీటిని మనం దీనిలో స్టోర్ చేసుకున్నాం. మొత్తం కూల్ అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇప్పుడు నేను వీటిని వేయించి మీకు చూపిస్తాను అండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 balls మా బుడ్డికి కోసమని, మా మహాగాడి కోసమని వేయిస్తున్నా అండి. చూడండి ఫ్రెండ్స్, ఇవి వేగిపోయాయండి మంచిగా. వీటిని మా మహా సాస్లో తింటానంటే చూడండి, సాస్లో తినొచ్చు, మంచిగా పులుసు పెట్టుకొని తినొచ్చు, ఉట్టిగా కూడా తినొచ్చండి. చూడండి బాల్స్. మహా, నీకు ఇష్టమైన చికెన్ బాల్స్? ఇష్టమే అమ్మమ్మ. మా అమ్మమ్మ చేసిన చికెన్ బాల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.